లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక విధవరాలు కనపడుతుంది. ఆ విధవరాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. అనుకోనని సమయంలో చచ్చిపోయాడు, అనుకోనని గడియలో చచ్చిపోయాడు. ఆడి మీదే ఆశంతా పెట్టుకుంది, ఆడి మీదే అన్ని ఆశలు. అయితే అనుకొనని గడియలో, అనుకొనని సమయమున, అనుకొనని స్థలములో ఆ చిన్న వాణిని దేవుడు తీసుకున్నాడు. నిరాశ మిగిలింది, నిస్పృహ మిగిలింది, గుండెకు గాయమయ్యింది, చెరుగని గాయమయ్యింది, తగ్గని గాయమయ్యింది, భయంకరమైన వేదనలోనికి వెళ్ళిపోయింది, భయంకరమైన శోధనలోనికి వెళ్ళిపోయింది. మాటలు ఆమెను ఓదార్చలేవు, మంచి మాటలు ఆమెను ఓదార్చలేవు, స్నేహితులు ఆమెను ఓదార్చలేరు. భయంకరమైన ఈ శ్రమ నుండి తప్పించగలిగిన వారు ఎవరు లేరు. రక్త సంబంధులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఇక ఆ గాయం నుండి స్వస్థపరిచేది మానవులు కాదు. ముందేమో భర్తను తీసుకున్నాడు, దిక్కులేని దాన్ని చేశాడు. కొడుకున్నాడు లేని కొడుకుని చూసుకుని బ్రతుకుతుంది రోజు. కొడుకును కూడా తీసుకున్నాడు. కొడుకు లేడు, ఇప్పుడు భర్త లేడు, దిక్కులేనిది అయిపోయింది. ఊరంతా ఉన్నారు, కానీ ఆ భర్త ప్రేమ ఈమెకి ఇవ్వగలరా? కుమారుని యొక్క ఆప్యాయత, వాత్సల్యత ఈమెకి ఇవ్వగలరా? కుమారుడు లేకపోతే ఏ మనిషి వచ్చి కుమారుడిగా ఉంటాడు? ఎవడు ఉండలేడు కదా. అలాంటి స్థితిలో వాడిని కప్పెట్టడానికి వెళ్తా ఉన్నారు. వాడిని మోయడానికి చాలా మంది వచ్చారు. అయ్యో, ఈ మనిషి దిక్కులేంది అయిపోయిందిరా, ఈ మనిషితో వెళ్ళి ఆ బిడ్డను సమాధి చేసి, సమాధి తర్వాత ఈ మనిషిని కాస్త ఆదరించి వద్దారని అనుకుని ఊరంతా బయలుదేరారు. అందరూ ఏడుస్తా వెళ్తున్నారు, ఈ మనిషి కూడా ఏడుస్తా వెళ్తా ఉంది. అయితే ఒక సంగతి, నాయిను అనే గ్రామానికి వెళ్ళడానికి యేసు ప్రభు నిర్ణయించుకున్నాడు. ఆయనకు తెలుసు ఆ గ్రామం ఏం జరిగిందో, ఆయనకు తెలుసు ఆ గ్రామమునకు ఎందుకు వెళ్తున్నాడో, ఆయనకు తెలుసు ఆయన ఎందుకు వెళ్ళాలో. ఈ రోజు నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావో నీకు తెలియకపోవచ్చు, ఈ రోజు నీవు ఎందుకు ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నావో నీకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను తీసుకొచ్చిన ప్రభువుకు తెలుసు. నీవు వస్తావని తెలుసు, నిన్ను రప్పించాడని తెలుసు. నీవు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఆత్మ నిన్ను సంధించబోతుందన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయన వాక్యం నిన్ను పట్టుకుంటుందన్న సంగతి ఆయనకు తెలుసు. యాకోబును అరణ్యములో ఆపాడు. ప్రొద్దు గుంకిన వేళ రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే అక్కడ ఆపాడు. యాకోబుని అక్కడ ఆపాడు. ఒక దర్శనం ఇచ్చాడు, పరలోకము నిచ్చిని చూపించాడు. దేవుడు ఎక్కడ నేను కలుసుకోవాలో దేవుడికి తెలుసు. సమరియా ప్రాంతములో యాకోబు బావి దగ్గర ఎవరిని ఆపాడు చెప్పండి? సమరయ స్త్రీని ఆపాడు. ఏ టయానికి ఎవరు ఎక్కడ దొరుకుతారో ఆయనకి తెలుసు. ఈరోజు నువ్వు గుళ్ళో దొరుకుతావు ఆయనకి తెలుసు. నువ్వు రాకముందే వచ్చాడు ఆయన, మనందరికన్నా ముందే వచ్చాడు. ఆయన మన కొరకు కనిపెడుతున్నాడు, నీ కొరకు కనిపెడుతున్నాడు. సరిగ్గా ఈ యొక్క యవనస్తుని ఈ యొక్క శవపేటిగా మోసుకుంటూ వెళుతూ వాళ్ళు గవని యొద్దకు వచ్చేసరికి యేసు ప్రభు యొక్క టీం ఆ ఊరి గవని యొద్దకు వచ్చాను. మరణం గ్రామంలో నుంచి బయటికి వెళ్తుంది, జీవం గ్రామంలోనికి ప్రవేశిస్తుంది. చీకటి ఈ యొక్క గ్రామాన్ని ఏలుతూ ఉంది, వెలుగు ఈ గ్రామంలోనికి ప్రవేశిస్తూ ఉంది. దేవుని రాజ్యం ఈ గ్రామంలోనికి వస్తూ ఉంది. దేవుని యొక్క కుమారుడు ఈ యొక్క గ్రామంలోనికి వస్తూ ఉన్నాడు. వచ్చిన వెంటనే ఆయన కళ్ళు చచ్చిపోయిన మేడు మీద పడలా. జాగ్రత్తగా ఆలోచించండి, ఆయన కళ్ళు చచ్చినోడి మీద పడలా. దేవుడి నేత్రాలు ఎప్పుడు చచ్చినోళ్ళ మీద ఉండవండి, బ్రతుకున్న వాళ్ళ మీదే ఉంటాయి. ఆయన కృప కొరకు కనిపెట్టుచున్న వారి మీదే ఉంటాయి. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన నలిగిన జీవితము గల వారికి యెహోవా సమీపంగా ఉంటాడు. దీనులకు సమీపంగా ఉంటాడు, బాధల్లో ఉన్న వారికి సమీపంగా ఉంటాడు, కష్టాల్లో ఉన్న వారికి సమీపంగా ఉంటాడు. దిక్కు తోచని స్థితిలో ఏడుస్తున్న ఈ యొక్క పేద విధవరాలి మీద యేసు కన్నులు పడ్డాయి. ఈరోజు ప్రభు కన్నులు నీ మీద పడ్డాయి. ఇక్కడ నువ్వే స్థితిలో వచ్చావో నాకు తెలియదు, ఈరోజు ప్రభు నేత్రాలు నీ మీద పడ్డాయి. ఈరోజు దేవుని కళ్ళు నీ మీద పడ్డాయి. ఈరోజు దేవుని కళ్ళు నీ కుమారుని మీద పడ్డాయి, నీ కుమార్తె మీద పడ్డాయి. ఈరోజు ఆ ప్రభు నేత్రాలు చచ్చిన స్థలాల మీద పడడం లేదు, ఆయన కృప కొరకు ఏడుస్తున్న నీ మీద ఆయన నేత్రాలు పడ్డాయి. దీన స్థితిలో ఉన్న నీ మీద ఆయన నేత్రాలు పడ్డాయి. ఏడుస్తా ఉందా తల్లి?
ఏడుస్తా వెళ్తుంది. ఇంకేముందలే నా బ్రతుకో, చచ్చిపోతాను, ఉన్నవాడు కూడా చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు, ఇంకెవరి గురించి బతకాలా, ఎవరి కొరకు బతకాలా అని ఏడుస్తూ వెళ్తుంది. ఏడుస్తూ వెళ్తే యేసయ్య ఎదురయ్యాడు. నిజమైన ఏడుపు ఎవ్వరికి కనబడకుండా యేసు పాదాలు పట్టుకుని ఏడ్చి ఏడుపు. అర్థమైందా? యేసు పాదాల మీద పడి ఏడ్చి ఏడుపు అది ఎవరికి కనపడదు, అది ప్రభువుకే కనబడుతుంది. నీ రహస్యమందు చూచే తండ్రి ఉన్నాడు. నువ్వు రహస్యంగా ఏడుస్తే రహస్యమందు ఉన్న తండ్రి బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ బాధ, నీ శోధన, ఆ తండ్రి యొక్క కళ్ళు ఆ ఏడుస్తున్న తల్లి మీద పడ్డాయి. ఈరోజు ఆయన నేత్రాలు నువ్వు పడుతున్న బాధ మీద పడుతున్నాయ్యా. నీ శోధన ఆయనకు తెలుసు, నీ ఇబ్బంది ఆయనకు తెలుసు, నీ ఇరుకు ఆయనకు తెలుసు, నీ యొక్క శ్రమలు ఆయనకు తెలుసు. నువ్వు ఎవరికి చెప్పుకోలేని గాయం నీకు అయిందని తెలుసు. శత్రువు నీకు ఉచ్చు ఒగ్గిందని తెలుసు. శత్రువు నిన్ను తూలనాడి, నిన్ను అపహసించి, నిన్ను పడగొట్టి, నిన్ను చెడగొట్టాలని ప్రణాళిక కన్నదని ఆయనకు తెలుసు. అయితే ఏడుస్తున్న నీ మీద, గుండెకు గాయమైన నీ మీద, వడదెబ్బ తగిలిన, వాడిపోయిన, గడ్డి వలె మారిన నీ బ్రతుకు మీద యేసు నేత్రాలు ఇప్పుడు నీ మీద ఉన్నాయి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి, యెహోవా కను దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన మీద భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. ఎవరి కొరకు? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా కను దృష్టి నిలుస్తుందట. కనుక నువ్వు బాధపడాల్సింది లేదో, నువ్వు బెదిరిపోవాల్సింది లేదో. విను, ఆయన గాయాలు కట్టే దేవుడు. అమ్మా అమ్మా ఏడవకమ్మా, ఏడవక తల్లి, ఏడవకమ్మా అని చెప్పి ఆయన వెళ్ళి ఆ పాడి మీద తన చెయ్యేశాడు. తర్వాత జరిగిన కార్యం ఏంటి తెలుసా? చిన్నడా అని పలికాడంతే, ఆడు లేచి కూర్చున్నాడు. చచ్చిన వాడిని పట్టుకొచ్చి తల్లి చేతికి అప్పగించాడు. ఈరోజు దేని కొరకు ఏడుస్తున్నావో అది తిరిగి నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. ఒకవేళ నీ ఆరోగ్యం చచ్చిందేమో, నీ శరీరంలో ఆరోగ్యం లేదని ఏడుస్తున్నావేమో, ఒకవేళ సమాధానం చచ్చిందేమో, మీ కాపురంలో సమాధానం చచ్చిందని ఏడుస్తున్నావేమో, ఒకవేళ మీ జీవితంలో ఆనందం, తృప్తి, సంతోషం, ఫలభరితమైన జీవితం లేక చచ్చిన స్థితిలో మీ యొక్క వ్యాపారం ఉందేమో, చూడు, ఈరోజు చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి విషయాన్ని బ్రతికించి దేవుడు నీ చేతికి అప్పగించే సమయానికి మనం వచ్చాం. ఒక నీతిమంతుడు ఉండేవాడు, రాజుగారు. యెరూషలేములో యూదా ప్రజలను 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. భక్తి కలిగిన వాడు. తన పితరుడైన దావీదు యొక్క చర్యంతటి ప్రకారం నీతిగా నడిచాడు. మోషే గారి కాలంలో తాపకర్ములైన సర్పాలు కాటేస్తే దేవుడు ఇత్తడి సర్పాన్ని చేయించి పోలు మీద పెట్టాడు. పోలు మీద పెట్టినప్పుడు చూసాను అందరూ అమ్మా సర్పమమ్మా అని అలాగ నిదానించి చూస్తే బాగుపడిపోయేవారు. ఇక రాను రాను అమ్మో ఆ సర్పం మనకు బాగా అచ్చొచ్చిందిరా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని తీసుకెళ్ళిపోవాలరా అని చెప్పి అచ్చొచ్చిన ఈ యొక్క ఇత్తడి సర్పాన్ని మోసుకెళ్ళి దానికి ధూపం వేసేయడం మొదలుపెట్టారు. దాన్ని ఆరాధన చేసేస్తున్నారు, దానికి పూజ మొదలెట్టి. కొంతమంది క్రైస్తవులు చూడండి, ఈ గేదెకి కొన్నాకేనండి మాకు బాగా కలిసి వచ్చింది, రోజు ఆ గేదెకి దండం పెట్టేస్తూ ఉంటారు. ఏమండి ఈ మేకను కొన్నాకేనండి మాకు బాగా కలిసి వచ్చిందండి, మాకు బాగా కలిసి వచ్చిందండి. ఈ భూమి కొన్నాకేనండి రోజు సూర్యోదయాన్నే లేచి నీతి సూర్యుడికి ఆరాధన చేయడం మానేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి భూమికి దండం పెట్టే క్రైస్తవులు ఉన్నారు, డబ్బుకి దండం పెట్టే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవ జీవితం పూలబాట కాదు. క్రైస్తవ జీవితం శ్రమలతో కూడినది. ఆ రాజు ఇలాంటి విగ్రహారాధన జరుగుతున్నదని చెప్పి ఆ విగ్రహాన్ని పట్టుకుని దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసి
బూడిదలో కలిపేశాడు, నీటిలో కలిపేశాడు. అయిపోయాను, దాని పని అయిపోయాను. బలిపీఠాలన్నీ పడగొట్టించాడు, ధూపాలయడం ఆపించేశాడు. యెహోవా దేవునికి తప్ప ఎవడు ఎక్కడ ఆరాధన చేయడానికి వీలు లేదు. ఇదిగో యాజకులారా, లేవీయులారా, మీరు దేవుని మందిరాన్ని మూసేశారో, దేవుని మందిరం తెరవాలి, ఆర్కెస్ట్రా వాళ్ళు రావాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, ధూపం వేయాలి యాజకులారా అని చెప్పి లేవీయులను, యాజకులు అందరినీ దేవుని మందిరము తీసుకొచ్చి మందిరము బూజులు పడితే బూజులు దులిపేశారు. హెజ్కియా దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. హెజ్కియా దేవుని మందిరాన్ని శుభ్రం చేశాడు. హెజ్కియా లేవీయులను, గాయకులను, యవనులను హెచ్చరించాడు, యాజకులను హెచ్చరించాడు. దేవుని మందిరం ఓపెన్ చేయండి. మీలో కొంతమంది దేవుని మందిరాన్ని మూసేశారు. మేము ఎక్కడ మూసామండి? ఇదిగోనండి మందిరం తెరిచి ఉంది కదా. ఇది కాదు మందిరం, ఇది కాదు మందిరం. అసలు సిసలైన మందిరం నీ గుండె, నీ హృదయం. నీ హృదయానికి బూజులు పట్టినాయేమో, నీ టెంపుల్కి, నీ బిల్డింగ్కి, సాలిగూళ్ళలో బొజ్జింకలో, ఈగలో, దోమలో, పాములు, కప్పలు, తేళ్ళు దూర్నియేమో. జాగ్రత్త. ఎప్పుడైనా శుభ్రం చేసావా? మేము శుభ్రం చేయమండి. శుభ్రం చేయకుండానే ఏడాదికి ఒకసారి అలా పెయింట్ వేసేస్తామండి. పైన పెయింట్ వేయడం అంటే మెళ్ళో సిలువ అన్నమాట. గుడికొచ్చేయడం. శుభ్రం చేయించేవాడు హిజ్కియా. అలాంటి పవిత్రంగా బ్రతుకుతున్న వాడికి ఒక రోజు ఒక అమాంతంగా ప్రవక్త వచ్చి సడన్గా, హలో రాజుగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, చిన్న మెసేజ్ ఇవ్వమన్నాడు దేవుడు. ఇచ్చేయి, వెంటనే ఇచ్చేయి. నువ్వు చచ్చిపోతావట, వెళ్ళి పెట్టి బెడ్డింగు చదువుకోమంటున్నాడు దేవుడు. నీకు మెసేజ్ పంపాడు, నువ్వు చస్తావు, నీ ఇల్లు చక్కదిద్దుకో. యు ఆర్ అబౌట్ టు డై, ప్యాకప్, క్లీన్ యువర్ హౌస్. నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు, వెళ్ళు, ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో. సడన్గా దేవుడు దర్శనంలో కనపడి, ఏమ్మా ఎంతకాలం ఇక్కడ ఇలా ఏడుస్తుంటావులే, వచ్చాయి అని అన్నాడు అనుకో. నీకు వెంటనే చెమటలు పట్టేవా, ముచ్చెమటలు పట్టేవా? పక్కనే పడుకున్న మీ ఆయన్ని దబా దబా బాధేసి లేపేవా? అప్పగింతలు పెట్టేవా? ఇదిగో నేను చచ్చిపోతానేమో, ఇదిగో పెద్ద కూతురికి ఇది, చిన్న కూతురికి ఇది, బొడ్డోడికి అది, పెద్దోడికి ఇది అని రకరకాల అప్పగింతలు అన్ని పెట్టేవా? అన్నీ అయిపోయిన తర్వాత రకరకాల అప్పగింతలు. దేవుడు ఒక మెసేజ్ పంపించాడు, బాబు హెజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కదిద్దుకో. ఇంట్లో ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి, పరిస్థితులు బాగాలేదు, రాజుగారు బాగానే ఉన్నావు, విశ్వాసవి బాగానే ఉన్నావు. నీ ఇల్లు చక్కదిద్దుకో, నీ ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకో, నీ ఇంట్లో ఉన్న వారి నడతలు చక్కదిద్దుకో, నీ కుమారుల నడత చక్కదిద్దు, నీ కుమార్తెల నడత చక్కదిద్దు, నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు నీవు చక్కదిద్దుకో, కుటుంబాన్ని చక్కదిద్దుకో, జీవితాన్ని చక్కదిద్దుకో, నడవడికను చక్కదిద్దుకో, నీ ఇల్లు చక్కదిద్దు. నేను తీసుకుంటున్నాను. యెషయా వచ్చి ప్రవచనం చెప్పాడు. హృదయం ఎలా ఉంటుంది, హిజ్కియా యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, హిజ్కియా యొక్క మనస్సు ఎలా ఉంటుంది. యెషయా వంటి ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్తే ఎలా ఉంటుంది. అయితే గారిడి సీమోను లాంటి ప్రవక్తలు నేడు క్రైస్తవ సంఘాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ దర్శనం ఒకటే, సంచి నిండా డబ్బు తప్ప హృదయము నిండా ఆత్మ కాదు. అలాంటి వారి ప్రవచనాలు చాలా జాగ్రత్తగా నువ్వు గమనించాలి. అయితే యెషయా ప్రవచనం అలాంటిది కాదు. యెషయా అంటాడు, బాబు నువ్వు రాజు అయితే అవ్వచ్చయ్యా, నువ్వు చస్తావు కనుక నీవు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో, నీ ఇల్లును చక్కదిద్దుకో. నీ ఉద్యోగం రాజుగారి ఉద్యోగం అయితే ప్రయోజనం ఏంటి? దేవుడు నేను తీసుకుంటాడు, చక్కదిద్దుకో. ఇలాంటి ప్రవచనం చెప్తావా నా దగ్గరకు వచ్చి? నేను ఎవరని అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి యెషయాని తోలనాడా? లేదా గోడ వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి గొగ్గోలు పెడిగి ఏడ్చి, నీ ఎదుట నేను ఎలా నడిచానో నీకు తెలియదా తండ్రి? నా ప్రవర్తన నీకు తెలియదా? నా జీవిత విధానం తెలియదా? నా ఆత్మీయ స్థితి నీకు తెలియదా? నేను నా పితరుల చర్య అంతటి ప్రకారం నేను ఎలాగున జీవించానో, నన్ను ఎలాగున నువ్వు వాడుకున్నావో నీకు తెలియదా అని గొగ్గోలు పడి ఏడుస్తూ ఉన్నట్లు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనకు కనబడుతుంది.
రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఆ చరిత్ర మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, హిజ్కియా ఏడుస్తున్నాడు, గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడు. అయ్యో, నా చావుకు నీవు ముహూర్తం పెట్టావయ్యా, నన్ను చచ్చిపోతావని చెప్పవయ్యా, నేను మరణమవుదునని చెప్పవయ్యా. అయితే నేను మరణాన్ని తప్పించుకోవడానికి నా రాజ్యంలో ఉన్న ధనాన్ని వినియోగించుకుంటానా? నా రాజ్యంలో ఉన్న ధనము, బంగారము, వెండి నాకు నా ప్రాణాన్ని కాపాడగలదా? రాజుకు తెలుసా, ఆ బంగారం, ఆ వెండి, ఆ ధనము, ఆ ధాన్యము మనిషి ప్రాణాలను కాపాడలేదు. నీ అధికారం, నీ అందం, నీ తెలివి, నీ డబ్బు, నీ చదువు, నీ ఖండబలం, నీ యొక్క ఏ బలమైనా సరే, నీ కుల బలం నిన్ను కాపాడలేదు, నీ ప్రాణాన్ని ఆపలేదు. జీవ మరణాలు ఎవరి వశం? ఆయనకే మొర్రబెట్టాలి. హిజ్కియా దేవునికి మొర్రబెట్టాడు, మనుషులకు కాదు. అప్పగింతలు పెట్టలేదు, చచ్చిపోతాను రా అని పరిగెట్టలేదు, దిక్కు లేకుండా తిరగలేదు, గోడ వైపు తిరిగాడు. గోడ వైపు తిరగడం అంటే గోడకు పూజ చేయడం కాదు. గోడ అక్కడ తిరిగాడంటే ఇంకా అతనికి ఈ లోకం ఏమిక కనపడదాం. ఈ రోజుల్లో ప్రార్థన చేస్తారు చాలామంది విశ్వాసులు. ఎలాంటి ప్రార్థన? టీవీలో నచ్చిన సీరియల్ వచ్చే టైం వరకే ప్రార్థన. ఆ టైం అయిందంటే మళ్ళీ ప్రార్థన టక్కన ఆగిపోద్ది, అంతే. నిజం చెప్పండి, మీకు నచ్చే సీరియల్ వచ్చే టైంలో మీరు ప్రార్థన చేయండి, అప్పుడే మీది నిజమైన విశ్వాసం. మీకు నచ్చే ప్రోగ్రాం వచ్చే టైంలో ప్రోగ్రాం కట్టేసి అక్కడే మోకరించి గోడ వైపు తిరిగి టీవీ వైపు చూడకుండా మీరు ప్రార్థన చేయండి. గోడ వైపు తిరుగో. గోడ వైపు తిరిగే వరకు నీ సమస్యలు ఆగవు. గోడ వైపు తిరిగే వరకు దెయ్యం నిన్ను వదలదు, దెయ్యం నీ పిల్లల్ని వదలదు, మరణం నీ ఇంటిని వదలదు, మరణము నీ యొక్క శరీరాన్ని వదలదు, రోగం నీ శరీరాన్ని వదలదు, అప్పులు నీ యొక్క ఇంటిని వదలవు, శోధనలు నీ ఇంటిని వదలవు, భయంకరమైన ఇబ్బందులు నీ ఇంటిని వదలవు. ఎప్పుడు వదులుతాయి? నీవు గోడ వైపు తిరిగి లోకము వైపు చూడకుండా కన్నీరు కారుస్తూ యెహోవా వైపు నీవు కన్నులెత్తితేనే గాని నీ సమస్యకు పరిష్కారము రాదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎక్కడ ఉండదో అక్కడ భయంకరమైన శోధనలు వస్తాయి. అందుకని ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన అన్న వెంటనే స్టేషన్ దాటేస్తారని ప్రభువుకి తెలుసు. ప్రార్థన అన్న వెంటనే కళ్ళు మూసుకొని నిద్రపోతారని ప్రభువుకి తెలుసు. సండే స్కూల్ పిల్లల్ని ప్రార్థన అన్న వెంటనే ఇలా పెట్టేసి భూమి మీద తలకాయ వాల్చేస్తారు. ప్రార్థన అయ్యేసరికి చాలామంది నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. పిల్లలు వెళ్ళారంటే మనం నవ్వుకోవచ్చు, పాపం పిల్లలే ఆడుకుని నిద్రకి వెళ్ళిపోయారని. ముసలోళ్ళకి ఏం రోగం? అర్ధరాత్రుల వరకు దెయ్యాలేగా, కరువు దెయ్యాలేగా కళ్ళు తెరుచుకుని తిరుగుతూ ఉంటారు, పడుకోరు. దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి జ్ఞానమునకు మించిన సమాధానం దేవుడిస్తాడు. హాయిగా ఉంటుంది ప్రాణం. అబ్బా ఎంత హాయిగా ఉందో, ఒక కునికి లాగేస్తే బాగుంటుందిరా అనుకుంటారు. ఇంటికాడ గొడవలో, పిల్లల గొడవలో, టీవీలో గొడవలో, భర్తతో గొడవలో, భార్యతో గొడవలో, అత్తతో గొడవలో, అందరితో గొడవలే. దేవుని సన్నిధికి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మయ్య ఇక్కడ కునుకు లాగుదారా, ఫ్యాన్లు పెట్టాడు, బెంచీలు బాగున్నాయి, బెంచీల మీద ఎంతసేపు కూర్చున్నా నడుము నొప్పి రాదో, హాయిగా ఉంటుంది. ముందున్న వాళ్ళకి కాళ్ళు అదిమి పట్టి, ముందు బెంచి వాళ్ళకి కాళ్ళు అలాగా, ముందు బెంచి వాళ్ళకి అదిమి పట్టి అలాగ నిద్రపోతూ ఉంటారు. గోడ వైపు తిరిగి ఏడవడం మొదలుపెట్టు, నీ రోగం పోతుంది. పోవాలంటే మార్గం ఉంది. అదే మార్గం తెలుసా? యేసయ్య వైపు తప్ప మరి ఎవరి వైపు చూస్తే నీ రోగం పోదు. హిజ్కియాకు గాయం ఉంది. ఆ గాయం భయంకరమైన కొరుకుడు పుండు. ఆ గాయం కట్టబడడం లేదు. దేహమంతా భయంకరమైన రోగం వచ్చేసింది. భయంకరమైన క్యాన్సర్ వంటి రోగం అతని దేహాన్ని పట్టి పీడిస్తూ ఉంది. శరీరములో ఆరోగ్యం లేదు, ఎముకల్లో ఆరోగ్యం లేదు, ఆయన యొక్క అవయవాల్లో ఆరోగ్యం లేదు. ఏడుస్తున్నాడు. అయిపోయింది. తీయండి 38వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 10వ వచనం చూడండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళపు ద్వారమునకు పోవలసి వచ్చి, నా దినముల మధ్యాహ్నమందు, సరిగ్గా మధ్య వయసు వచ్చేసరికి, పోనీ 80 సంవత్సరాలు అనుకోండి మానవుని వయసు, 40 వచ్చేసరికి రోగం వచ్చిందన్నమాట.
సరిగ్గా మధ్య వయసులో రోగం వచ్చింది. మధ్యాహ్నం కొంతమందికి మంచిగా అన్ని దేవుడిచ్చాక రోగం వస్తుంది. శరీర రోగం వస్తే దేవుడు బాగు చేస్తాడు, కానీ కొంతమందికి ఆత్మీయ రోగాలు అంటించుకుంటారు, లేనిపోని రోగాలు అంటించుకుంటారు, పాప రోగాలు అంటించుకుంటారు. ఆశీర్వదించబడిన తర్వాత అనవసరమైనవన్నీ అంటించుకుంటారు. బాగుపడిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, పాట పాడుతున్నాడు, గీతం రచించాడు. హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత తన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాంటి స్థితికి వెళ్ళాడు, ఎలాంటి స్థితి నుండి ఆయన మరలా తీసుకురాబడ్డాడు. 12వ వచనం అంటాడు, నా నివాసము పెరికివేయబడిను. ఆయన శరీరం అంతా పీకేసినట్టు అయిపోయిందంట. చూడండి, ఒక తాటాకుల ఇళ్ళు తిరిగి నెయ్యాలని వాళ్ళు ఆకులు పీకేస్తే ఆ తాటాకుల ఇల్లు ఎలాగున కనబడుతుందో, గెడబొంగులతోటి, రెఫర్ తోటి, కర్రలతోటి ఎలా కనబడుతుందో, హిజ్కియా యొక్క దేహం అలాగుంది. ఏమి లేదు ఇక దేహం మీద. ఆ ఎముకలకు చర్మం అంటికిపోయి ఉంది, ఇకేమీ లేదు. అలాంటి రోగం వచ్చింది. రాజుగారే రోగం వచ్చేసింది. అన్నీ ఉన్నాయి దేశంలో, అన్నీ ఉన్నాయి, కానీ రాజుగారికి ఆరోగ్యం లేదు. భయంకరమైన రోగం వచ్చింది. కొంతమంది క్రైస్తవులు బాగుపడ్డాక ఎలా బాగుపడ్డామన్న సాక్ష్యం మర్చిపోతారు. హిజ్కియా మర్చిపోలేదు. హిజ్కియా తన సాక్ష్యాన్ని రాశాడు, తన పాటగా రాశాడు, తన ప్రార్థనగా చేశాడు, తన సాక్ష్యంగా చెప్పాడు. హిజ్కియా ఏడ్పు 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 ఏడుస్తూ ఉంటే దేవుడు కరిగిపోయాడు. దేవుడు కరిగిపోయి హిజ్కియా దగ్గరకు వచ్చి, సర్లే ఏడ్చావులే, 15 సంవత్సరాలు నేను నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను అంటున్నాడు. దేవుడు మీలో కొంతమందికి ఉండకూడని జబ్బులు ఉన్నా, చచ్చిపోతారని డాక్టర్ చెప్పినా వినండి దేవుని మాట. ఈరోజు దేవుడు మీ ఆయుష్ పొడిగిస్తున్నాడు. మీరు చావడం దేవుని చిత్తం కాదు, మీరు మన్నవడం దేవుని చిత్తం కాదు, మీరు మరణపు ద్వారమును సమీపించడం దేవుని చిత్తం కాదు, మీరు పాతాళపు ద్వారము దగ్గరకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. మృతులు దేవునిని మహిమపరచరన్న సంగతి దేవునికి తెలుసు. నీ కన్నీరు చూచి, నీ ఏడ్పును చూచి, నీ బాధను చూచి, నీ అంగలార్పును చూచి, నీ దీన స్థితిని చూచి, నీ తగ్గింపును చూచి, నీవు ప్రాధేయపడుతున్న విధానము చూచి, నీ ప్రార్థనా జీవితాన్ని చూచి, నీ విజ్ఞాపనను చూచి, నీ యాచనను చూచి ఆ దేవుడు అంటున్నాడు, నీ రోగాన్ని నేను తీసేస్తాను. అంజూరపు ముద్ద తీసుకొచ్చి హిజ్కియా యొక్క గాయం మీద కట్టండి. అంజూరం వైద్యానికి సాదృశ్యం. అంజూరపు ముద్ద యేసు క్రీస్తు యొక్క దేహానికి సాదృశ్యం. ఈరోజు ఆయన వాక్కొచ్చి నీకు ఎక్కడ జబ్బు ఉందో అక్కడ పడుతుంది. ఈరోజు ఆయన వాక్కొచ్చి నీకెక్కడ గాయం ఉందో అక్కడ పడుతుంది. ఈరోజు ఆయన శక్తి నీ గాయాన్ని, నీ రోగాన్ని, నీ రుణాన్ని, నీ బాధను తీసివేసే సమయానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. యెరూషలేము నుండి దిగిపోయి యెరికోకు వెళ్ళిపోతున్న వాడిని పట్టుకుని దొంగలు కొట్టి వస్త్రములు అపహరించి గాయాలతో పడేసి కొరప్రాణంతో పడేసి వెళ్ళిపోతే యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, కానీ ఎవరు ముట్టుకోలేదు. మంచి సమరయుడు వచ్చి గాయములను కట్టిన రీతిగా యేసయ్య ఈ రోజు వచ్చాడమ్మా. నీ కొరకే వచ్చాడు ఈ మందిరానికి. అయ్యా, నీ కొరకే వచ్చాడు ఈ మందిరానికి. ఆయనకు తెలుసు చాలామందికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ ఆరోగ్యం లేదు, శరీరం అంతా గాయాలు. యెషయా అంటాడు 1వ అధ్యాయంలో, అరికాలు నుంచి నడినెత్తి వరకు చూడు, పుండ్లు, గాయాలు, వ్యాధులు, బాధలు. ఒంట్లో ఆరోగ్యం లేదు, నడినెత్తిలో ఆరోగ్యం లేదు, మనస్సులో ఆరోగ్యం లేదు, హృదయములో ఆరోగ్యం లేదు, అవయవాల్లో ఆరోగ్యం లేదు, శరీరములో ఏ భాగములోనూ ఆరోగ్యం లేదు. ఒకవేళ నీ ఆత్మీయ స్థితి అలాంటిదేమో, నీ శరీర స్థితి అలాంటిదేమో, ఈ రోజు దేవుడు తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిన్ను శుద్ధినిగా చేయడానికి తీసుకొచ్చాడు, నిన్ను శుద్ధురాలిగా చేయడానికి తీసుకొచ్చాడు. ఈరోజు అపవాది మీ నెత్తి మీద, మీ భుజముల మీద మోపిన భారాన్ని దేవుడు ఆయన అభిషేక తైలము వలన
ఆయన తెంచివేసి విరగగొట్టి మీకు విడుదలనిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఉందా మాట, అభిషేక తైలము వలన కాడి విరగగొట్టబడుతుంది. ద యోక్ విల్ బి బ్రోకెన్ బికాస్ ఆఫ్ ది ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకం మనుషుల అభిషేకం కాదు, దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ జీవజల ప్రోక్షణ. అది ఏ బాధ అయినా, ఏ వ్యాధైనా, ఏ శోధనైనా, ఏ ఇబ్బంది అయినా, అది మంత్రపు శక్తి అయినా, అది ఎలాంటిదైనా సరే, ప్రార్థన అభిషేక తైలము ద్వారా ఈరోజు నీకు విడుదల. మా పరమ తండ్రి, నీ మహాకనికరము చేత ఈ మట్టి ఘటాలం నీ పాద సన్నిధికి వచ్చామయ్యా. ఈ మట్టి ఘటాల్లో నీవు మహిమైశ్వర్యాన్ని ఉంచావు. అదే నీ పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ ఐశ్వర్యమే యేసు క్రీస్తు యొక్క మహిమ. నీ వాగ్దానాలు ఈ బిడ్డల పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున నీ హస్తములోంచి, ఇదిగో సమాజ మందిరములోని 2 హస్తములు ఉంచి వంగిపోయిన అబ్రహాము కుమార్తెను ముట్టిన రీతిగా ఈ బిడ్డలకు ఈరోజు స్వతంత్రత, పేదరికము నుండి, విచారాల నుండి, సమస్యల నుండి, అనారోగ్యము నుండి, అప్పుల నుండి, గొడ్రాలుతనము నుండి, ప్రతి విధమైన బాధ నుండి యేసు నామమున ఇప్పుడే విడుదలను ప్రసాదించుచున్నందుకు స్తోత్రమయ్యా. ఇప్పుడే నీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఇప్పుడే నీ వాగ్దానాలు ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఆశీర్వాదములతో నింపబడిన పాత్రలు వరే వీరు జీవించడానికి కృపను గ్రహించండి. కీడు నుండి తప్పించండి, శోధన నుండి తప్పించండి, వ్యాధి బాధల నుండి తప్పించండి, అపవాది బాణములను విరుగగొట్టండి. దావీదు ప్రార్థించాడు, ఆయనను స్వస్థపరిచావు. హిజ్కియా ప్రార్థించాడు, ఆయనను స్వస్థపరిచి దీర్ఘాయుషిచ్చావు. వ్యాధులతో ఉన్న వారికి యేసు నామమున ఇప్పుడే స్వస్థతతో పాటు దీర్ఘాయుష్యు నీవు దయచేస్తున్నందుకు యేసు నామమున నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు మహిమ కలుగునుగాక. వీరిని ఆశీర్వదించి వీరి గృహస్థ జీవితాల్లో పాలు తేనెలు ప్రవహింప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయుండును గాక. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.